వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిస్తాను. మనమైతే పూలే బొమ్మ సమీపంలో ఉన్నామన్నమాట. నెల్లూరులో ఎండలు మండిపోతూ ఉన్నాయి. చల్లదనం కోసం ఏం చేయాలి అంటే కూల్ డ్రింక్స్ ఎలాగో తాగొద్దని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ ఎండకు చల్లదనాన్ని ఇచ్చేది ఒకటి మజ్జిగ అయితే, రెండు జిగర్తాండ. మధురై నుంచి తీసుకొచ్చి జిగర్తాండ నేను అమ్ముతున్నాను అంటున్నారు ఇక్కడ ఉండేటువంటి యజమాని ముత్తు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ జిగర్తాండ ఈ ఎండకి ఏ విధంగా ఉపయోగపడుతుంది తెలుసుకుందాం. సో ఈ ఎండకి ఆల్రెడీ జిగర్తాండ తింటూ ఉన్నారు. మీ పేరు, ఏం చేస్తుంటారు? అశోక్ కుమార్ అండి నా పేరు. బ్యాంకులో వర్క్ చేస్తున్నానండి. ఎలా ఉంది జిగర్తాండ? బ్రహ్మాండంగా ఉందండి. ఇంతకుముందు జిగర్తాండ ఎప్పుడు తిన్నారా బయట? లేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. ఈ ఎండలకి చల్లదనం అంట బాగుంది. మీకు తెలిసే వచ్చామండి ఇక్కడికి. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. గుడ్. ఒకసారి జిగర్తాండ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ చేస్తారు తెలుసుకుందాం. మెయిన్గా మనకు కావాల్సింది అది ఎలా ప్రిపేర్ చేస్తారు. మనం కూడా ఇంట్లో చేసుకోగలమా లేదా చూద్దాం. మధురై రాయల్ జిగర్తాండ, నిజంగానే ఇది మధురై నుంచి వచ్చిందా? అంటే మాది వచ్చి మధురైనే, కానీ మధురై నుంచి రాలేదు. మనం ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు మధురై నుంచి తెప్పించాలంటే స్టాకు 10 రోజులు 20 రోజుల దాకా పెట్టుకోవాలి. కానీ దానివల్ల మనకి పెట్టుకోవడం వల్ల మనకి ఆ క్వాలిటీ అనేది పోతుంది. మనం అందువల్ల ఏంటంటే అవుట్లెట్ మన నెల్లూరులోనే పెట్టున్నాం. ఇక్కడే చేసి ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు చేసి ఇస్తున్నాం. సో సమ్మర్ స్పెషల్ ఏంటి ఈసారి? ఈసారి సమ్మర్ స్పెషల్గా మనం జిగర్తాండలో ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఫ్రూట్స్ జిగర్తాండని దానిలో కూడా మనం పైనాపిల్, ఆపిల్, దానిమ్మ అవి వాడుతున్నాం. బాగుంటుంది. పైనాపిల్ అయితే మనం ముక్కాలు బాగా వేస్తే పోతుంది. దాని మధ్యలో ఉండేది టేస్ట్ బాగుండేది వరకే వేస్తాం. అంటే ప్రిపరేషన్ తీసుకుంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు దీంట్లో? దానిలో వచ్చి ఆవపాలు వాడతాం, నాటు ఆవపాలు వాడతాం. తర్వాత వచ్చి ఆల్మండ్ గమ్ వేస్తాం. తర్వాత వేర్లు ఒక 5 రకాల వేర్లు వాడతాం. తర్వాత ఏంటంటే మనం కడ్డీల పొయ్యి ముందే చేస్తున్నాం. మనకి గ్యాస్ కూడా లేదు కాబట్టి ఇంకా బాగా టేస్ట్ బాగుంది. మనకి ఎండాకాలానికి కూడా చాలా మంచిది. అంటే ఈ 5 రకాల వేర్లు అన్నారు కదా, ఇవి మధురైని తెప్పిస్తారా లేకపోతే ఇక్కడ మార్కెట్లో దొరుకుతాయా? మనం మధురై నుంచే తెప్పిస్తాం. మెటీరియల్ అంతా మధురై నుంచే తెప్పిస్తాం. మనం చేయడం వరకు ఇక్కడ మనకి అక్కడ మంచి క్వాలిటీ దొరుకుతాయి కాబట్టి అక్కడి నుంచే తెప్పిస్తాం. సో ప్రిపరేషన్ తీసుకుంటే ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది? ప్రిపరేషన్ అనేది ఒక రోజు పడుతుంది. ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క రోజు పడుతుంది. దానిలో 4-5 ఐటెం వాడతాం కాబట్టి ఒక రోజు చేస్తాం, కానీ ఎక్కువ మంది చేస్తాం. చేసి ఒక రోజు కూలింగ్ ఎక్కి పక్క రోజు మూడో రోజు మనకి ఐటెం అనేది వస్తుంది. కానీ ఆ మూడో రోజు మనకి ఎంత కావాలో అంత చేసుకుంటాం. మనకి ఇక్కడ అప్పుడు ఎండాకాలం కాబట్టి ఇవన్నీ పోతుంది. స్టాక్ అనేది నిల్వ అనేది పెట్టుకోం. ఎప్పుడు వర్షాకాలం కూడా మేము పెట్టుకోం. సేల్స్ అయిన పొడితే మేము ఫ్రిడ్జ్లకి అందిస్తూ ఉంటాం. సో ఇది ఒక్కసారి మనం తీసుకెళ్ళాం, ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పటి వరకు తాగొచ్చు, ఎంతసేపు నిల్వ ఉంటుంది? అంటే మనకి దీనిలో కలర్స్ ఫెసిలిటీ అట్లాంటివి వాడడం. అందువల్ల ఏంటంటే మన కూలింగ్ తగ్గే లోపల మనం వాడుకోవాలి. లేదంటే కూలింగ్ ఉండింది అనుకోండి, కూలింగ్లో మనం పోగానే ఫ్రిడ్జ్లో పెట్టేసి పక్క రోజు వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. కూలింగ్ కానీ పూర్తిగా పోతే చెడిపోతాయి. మనకి కలర్స్ కెమికల్స్ ఇవ్వడం బాగుంటుంది. దీనివల్ల అంటే షుగర్ పేషెంట్ తాగొచ్చేది ఇది ఏంటంటే మనకి దీనిలో షుగర్ కలుపుతాం. ఇంకా 2-3 రోజులు షుగర్ పేషెంట్ కోసమే మనం చేస్తున్నాం, ప్రిపేర్ చేస్తున్నాం, సపరేట్గా చేస్తున్నాం. అది కూడా ఉంటుంది. దీనిలో కూడా మనం కన్వర్ట్ చేసి ఇస్తున్నాం, కానీ దీనిలో పూర్తిగా రాదు. చల్లదనంతో పాటు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది? మనకి ఒకటి స్టామినా, మనకి ఎండకి అంటే మన బాడీ నుంచి ట్రీగర్ వస్తుంది, అది ఉంటుంది. తర్వాత ఏంటంటే మనం ఎండలో ఎక్కువ తిరుగుతాం కాబట్టి దానికి మనకు బాడీకి కావాల్సిన ఎట్లుంటుందంటే పాలు మరగబడతాం కాబట్టి అన్నీ మరగబడి చేసేది కాబట్టి బాడీకి ఎంత న్యూట్రిషన్ కావాలో అది అందిస్తుంది. తర్వాత మనకి దాదాపు ఇది తాగితే ఒక 3 గంటల సేపు టైర్డ్ అనేది అనిపించదు. ఎంత లాంగ్ వెళ్ళినా కూడా జర్నీ కూడా బాగుంటుంది. ఎనర్జీ డ్రింక్ ఇవి చాలా చెప్తుంటారు అన్నీ ఎనర్జీ ఒరిజినల్ ఎనర్జీ వచ్చి జిగర్తాండనే. సో రాయల్ జిగర్తాండ మంచి ఎనర్జీ డ్రింక్. అదేవిధంగా ఈ సమ్మర్లో కూల్గా వచ్చి ఇక్కడ సేవించవచ్చు. ఇక్కడ రకరకాల మోడల్స్ కూడా ఉన్నాయి. జిగర్తాండ ఉంది, బాదం ఖీర్, బనానా, జాక్ ఫ్రూట్, ఇది స్పెషల్ జిగర్తాండ, రోజ్ మిల్క్, అవకాడో, కోకోనట్, కోల్డ్ కాఫీ ఉంది, జామున్ ఫ్రూట్ ఉంది, అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ లాగా, సపోటా ఉంది. అలాగే ఈ పనసకాయ జ్యూస్ ఇక్కడ స్పెషల్ అంటారు, కరెక్టేనా? ఎట్లా చేస్తారు అది? మనం ఒరిజినల్ ఫ్రూటే వేస్తాం, ఫ్రూటు మిల్క్ వేస్తాం,
తర్వాత వచ్చి దానికి పల్ప్ వస్తాయి అన్నమాట, అవి వేస్తాం. కానీ బాగుంటుంది, మన ఒరిజినల్ కెమికల్స్ ఫెసిలిటీ అట్లాంటివి ఏం వాడట్లేదు, బాగుంటుంది. ఒకసారి వచ్చి టేస్ట్ చేయొచ్చు. మనకి ఏంటంటే ఈ ఎండాకాలం కొద్దిగా అందరూ జిగదండ తాగి అలవాటు అయ్యారు కాబట్టి కొత్తదనం కోసం మనం జాక్ ఫ్రూట్ పెట్టాం. అది కూడా చాలా బాగుంటుంది. కోకోనట్, అవకాడ అన్నీ ఉంది, అన్నీ ఒరిజినల్ ఫ్రూటే వేస్తాం, బాగుంటుంది. సో జాక్ ఫ్రూట్ జ్యూస్ అయితే మనం తీసుకున్నాం, చాలా చక్కగా ఇస్తున్నారు. ఒకసారి టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ట్రూత్ నిజం చెప్తున్నాను, ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి టేస్ట్ చేయండి, ఖచ్చితంగా బాగుందని చెప్పి చెప్తుంటారు. ఇక్కడ జిగర్తండ తింటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోదు. సో ఈ ఎండకి చల్లగా జిగర్తండ ఆస్వాదించండి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.